2 లో ఇప్పుడు అన్ని చాలా వన్ కన్నా చాలా బాగుంది. హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది అవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు మొత్తం హైలైట్. మీకు చూస్తున్నప్పుడు మనకి గూస్ బంప్స్ అనే వస్తాయి. పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. చాలా బాగుంది. వైరస్ గురించి కానీ ఆర్మీ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చూపించారు. మస్ట్ వాచ్ అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్ తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ సూపర్ డూపర్. అందరూ వచ్చి థియేటర్స్ లో మస్ట్ వాచ్. జై బాలయ్య, జై బాలయ్య. అదేం లేదండి, ఇట్ వాజ్ రియలీ గుడ్. అలాంటి ఫిలిమ్స్ దే షుడ్ బి దేర్. జై జై బాలయ్య, జై జై బాలయ్య. అలాంటి ఫిలిమ్స్ ఉండాలి, సో దట్ పీపుల్ నో వాట్ ఆర్ ద ఎథిక్స్ ఏంటి, మన కంట్రీ గురించి ఏంటి అని రిలీజన్. సో లేదండి, ఇఫ్ యు సీ ద ఫిలిం యు విల్ ఫీల్ యా ఇలాంటి ఫైట్స్ లేకపోతే ఫిలిం లేదు. యాక్చువల్లీ దిష్టి తీసే సీన్ అంటే కోఇన్సిడెంటల్ గా ఆ సినిమాలో ఆల్రెడీ ఉంది. అండ్ ఆఫ్టర్ ద అలాంటి చించేశారండి, చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ కూడా. ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ సీన్. ఐ థింక్ ఎవ్రీ సీన్ వాజ్ యాప్ట్ ఫర్ ద ఫిలిం. జగన్ ని ఇమిటేట్ చేశారు, ఫ్యాన్ తిప్పి అనేసి కొంతమంది నాకు తెలియదండి, అదంతా సినిమా వరకే తెలుసు నాకు. ఐ రియలీ డోంట్ నో మచ్ అబౌట్ పాలిటిక్స్. రియలీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్ వాజ్ యాప్ట్. ఆయన ఎప్పుడు గట్టిగా కొట్టాడు దానికి. ఓవరాల్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ కన్నా ఎక్కువ అనుకోవచ్చు. ఆది పెనిసిటీ వాజ్ రియలీ గుడ్ యాక్టర్. ఐ థింక్ every person who have did the film is apt to the film. They were really good. Overall ga blockbuster, expecting many rewards for it. అఖండ 2 చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. బోయపాటి గారి సన్ కూడా ఉన్నారు మూవీలో. ఏమో ఇంకా శివ గురించి చాలా బాగుంది. శివుని గురించి, శివుని భక్తులకి బాగుంటది. మోస్ట్లీ డివోషనల్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ కానీ అంతా సూపర్ ఉంది, అసలు మైండ్ బ్లాకింగ్. ఇంకా ఎక్కువ డివోషనల్ పీపుల్ కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, ధర్మ సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు. హైలైట్స్ అంటే స్టోరీ పరంగా కొంచెం బాగుంది. స్టోరీ బాగుంది. మా హస్బెండ్కి అయితే ఇంకా చాలా ఇష్టం. ఆయన అవును, అదే ఆయన ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలే చూసాం కాబట్టి, మా ఏజ్ చూసారు కదా, మా ఏజ్ని బట్టి మేము ఆయన సినిమాలు చూసాం కాబట్టి ఏ ఏజ్ తగ్గట్టుగా ఆ ఏజ్కి ఎదుర్కొంటూ ఆయన వచ్చారు. చాలా బాగుంది. చాలా తాండవం అంటే మరి ఇలాంటి సినిమా నేను చూసినందుకు నా జన్మ ధన్యమైందన్న. అసలు ఈ సినిమాలో ఒక భక్తుడి కోసం ఒక శివుడు వాళ్ళ అమ్మకి తలకోరి పెడతారన్న చనిపోయినప్పుడు. అది మాత్రం ఒక వేరే లెవెల్. ఒక శివుడే వచ్చి ఒక భక్తుడు వాళ్ళ తల్లికి తలకోరి పెట్టినప్పుడు ఆ సీన్ చూడాలి. మీరు యాడ్స్ అప్ అన్న. మామూలుగా ప్రతి ఒక్క దగ్గర గుమ్మడికాయలు సాగ పెడతారు, అండ్ ఇందులో దిష్టి ఇస్తారు. మన ఒక విలన్ తలకాయతో దిష్టి ఇచ్చినప్పుడు కింద పడేసినప్పుడు సీన్ ఉంటుంది. అదొక వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ త్రిశూలం ఫైట్స్ ఉంటుంది, అది మాత్రం వేరే. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, త్రిశూలం బట్టి గన్తో కాల్చినప్పుడు, అది వేరే లెవెల్. అఖండ 2 నచ్చింది. అఖండ 1 ఎక్కడ, అఖండ 2 సూపర్, అఖండ 2 సూపర్ డూపర్ హిట్. దీనికి మించిన సినిమా రాలేదు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అన్ని ఏముండవు మా డైలాగ్. బాలకృష్ణ ఉన్నాడంటే సినిమానే హైలైట్ అంతే. నేను ఇంకా సినిమా చూడలేదండి. అంటే చెప్పేది వినండి, అయ్యా చెప్పేది వినండి, అట్లా కాదు. నేను సినిమా అంతే. ఏం కావాలి సార్? బాలయ్య బాబు మీకు ఏం కావాలి? బాలయ్య బాబు సినిమా పేరు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్ సినిమాలన్నీ.
తిరుగులేవు. బాలకృష్ణ గారి బోయపాటి తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. బాలకృష్ణ గారిని ఒక బోయపాటి గారు హ్యాండిల్ చేయగలరు. ఈ సినిమా బాలయ్య తప్ప ఎవరు తీసినా సినిమా మాత్రం ఎవరికి ఈ సినిమా అసలు ఎవరికి ఆనందం కూడా ఈ సినిమా ఒక బాలయ్య బాబు అంతది సినిమా అంత బాగుంది అఖండ సినిమా. బ్రో బోయపాటి గారు మీ మాసుకు రారు సాటి మీకు లేని పోటీ అంతే. అందరూ కొడతారు స్థలం, మీరు పట్టిన త్రిశూలం. ఈ సినిమాకి ఆయుధం త్రిశూలమే. ఏమన్నా త్రిశూలం బాలయ్య సంపకం గిర్రా 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 తిప్పదు అసలు ఒక్కొక్కరిని బుర్ర పాడైపోయింది సినిమా మాత్రం. అట్లా ఉంది సినిమా ఇది. బోయపాటి గారు మీరు పుట్టింది బాలయ్య బాబు కోసమే. బాలయ్య బాబు గారు పుట్టింది బోయపాటి గారు బి గోపాల్ గురించే. వీళ్ళిద్దరి కోసం పుట్టింది బాలయ్య బాబు. బోయపాటి గారు బి గోపాల్ పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరు సినీ ఫీల్డ్ ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. అంత బాగా తీశారు బోయపాటి శ్రీని గారి సినిమాకి.